Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రియాలిటీ సెక్టార్ కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో మీ ఇంటిల్లిపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్న ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. తెలంగాణ వ్యాప్తంగా నచ్చిన ఏరియాల్లో మెచ్చిన ఎమ్యూనిటీస్ తో సూటబుల్ బడ్జెట్ లో అన్ని రకాల అప్రూవల్స్ తో ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడున్నాయి, అందుకోసం తెగ కష్టపడాల్సిన పని లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరైన సమాచారం కావాలంటే దీనికో చక్కటి వేదిక ఉంది. అదే www.naredukutelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. భవన నిర్మాణ అనుమతులు పొందడం మరింత సులభతరం చేసేలాగా తెలంగాణ ప్రభుత్వం నూతన విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా బిల్డ్ నౌ వ్యవస్థ డెవలప్ చేసింది. లేఅవుట్స్, బిల్డింగ్ ప్లాన్స్, అప్రూవల్స్ కోసం వివిధ పోర్టల్స్ మారే పని లేకుండా అనుమతి ప్రక్రియ మొత్తం ఒకే చోట కంప్లీట్ చేసుకోగలిగే సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఇది. బిల్డ్ నౌ అప్లికేషన్ ను ఈ గురువారం రవీంద్ర భారతిలో అట్టహాసంగా ప్రారంభించారు. I request Honorable CM to launch the Build Now portal. మీ ముందు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకురాబోతున్నాము, బిల్డ్ నౌ అనేటువంటి ప్రోడక్ట్. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏదైతే ఆన్లైన్ వ్యవస్థలు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించి పట్టణీకరణను మరియు బిల్డింగ్ పర్మిషన్స్ సామాన్య ప్రజలకు కానీ, రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ కానీ, డెవలపర్స్ కానీ ఇచ్చేటువంటి వ్యవస్థను అతి ఫాస్ట్ గాను ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ లేకుండా ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ మన భారతదేశంలోని అత్యంత ఫాస్ట్ స్పీడ్ గా నడిచేటువంటి వ్యవస్థ ఇది. ఇంతకుముందు 2 నెలలు పట్టేది సార్, ఇప్పుడు కనీసం 4-5 నిమిషాల్లో దాన్ని స్క్రూటినై చేయగలుగుతున్నాం సార్. బిల్డ్ నౌ అప్లికేషన్ రాకతో వచ్చే మార్పులు, అప్లికేషన్ ను సమర్థవంతంగా వినియోగించుకోవడం గురించి, అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై క్రెడే హైదరాబాద్ ప్రెసిడెంట్ వీర్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. తెలంగాణ రాష్ట్రం కొత్తగా అవతరించిన తర్వాత 1,00,000 కోట్ల బడ్జెట్ అనిపించినప్పుడు ఒక గొప్ప ఫిగర్ అనిపించేది. అదే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల పైచులకు అలొకేషన్ చేసినప్పుడు అది చాలా వరకు తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ముందుకు వెళ్లే దిశలోపల చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ అయితేమి, మూసీ రివర్ అనౌన్స్మెంట్ అయితేమి, తర్వాత మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ అయితేమి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఓవరాల్ గా మా ఇండస్ట్రీకి దోహదపడే విధంగా కూడా గవర్నమెంట్ వైపు నుంచి కూడా టైం టు టైం ప్రాపర్ డెసిషన్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మా ఆశ. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన బిల్డ్ నౌ యాప్ ని క్రెడా హైదరాబాద్ అలాగే మొత్తం నిర్మాణ రంగాన్ని కూడా స్వాగతిస్తుంది. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి బిల్డ్ నౌ అనే యాప్ ని ఈ రోజు మన ముందుకు తీసుకొచ్చిన ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ దానకిషోర్ గారికి, దాంతో పాటుగా తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఆ యాప్ డెవలప్ కావడంలో దోహదపడ్డ డిటిసిపి డైరెక్టర్ శ్రీ దేవేందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 2006 లో వచ్చిన 86 జీవో హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఎలాగ దోహదపడ్డదో, దాంతో పాటు 2020లో వచ్చిన టిఎస్ బీపాస్ కూడా మన నిర్మాణ రంగానికి సింగిల్ విండో క్లియరెన్స్ కింద చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉండే. దానికి కంటిన్యూషన్ గా వచ్చిన ఈ బిల్డ్ నౌ అనేది కూడా స్క్రూటినీ చేసే ప్రాసెస్ లోపల చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉండబోతుందన్నమాట. 25 లక్షల స్క్వేర్ ఫీట్ల పైచిలుకు ఉండే ప్రాజెక్టు కూడా ఒక 2.5 నిమిషాల్లో లోపల స్క్రూటినీ చేయడం జరిగిందన్నమాట. ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ పరిధి లోపలే ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముందుగా హెచ్ఎండిఏ తర్వాత డిటిసిపి పరిధి లోపల కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసే విధంగా ప్రణాళికలు ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసినప్పుడు బిల్డ్ నౌ అనేది ఒక కొత్త మార్పుకి నాంది అని చెప్పొచ్చు. బిల్డ్ నౌ అప్లికేషన్ రియాలిటీ రంగంలోని డెవలపర్లు, బిల్డర్లకు కలిగే ప్రయోజనాల గురించి, అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నారెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్.
2025-2026 తెలంగాణ బడ్జెట్ చూస్తే గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధితో ఉంది అనేది తెలుస్తుంది. వాళ్ళ అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి అండ్ పవర్ కి అలొకేషన్ చూస్తే డెఫినెట్ గా ఈ రాష్ట్ర ఇంకొక లెవెల్ కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వస్తే ఎంఏయుడి డిపార్ట్మెంట్ కి 17,000 పైన కోట్లు అలాట్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి 10,000 కోట్లు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి లిమిట్స్ లో డెవలప్మెంట్ కోసం అలాట్ చేయడం జరిగింది. అలాగే స్కిల్ యూనివర్సిటీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి, ఇవన్నిటిని చూస్తే డెఫినెట్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేటే కాదు, హైదరాబాద్ కంప్లీట్ తెలంగాణ కూడా నెక్స్ట్ రాబోయే 4-5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా గ్లోబల్ సిటీస్ కి కాంపిటీషన్ ఉంటుంది తప్ప ఇండియన్ సిటీస్ కి ఎవరితో కాంపిటీషన్ లేకుండా ఉంటుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మూలంగా ఎంప్లాయ్మెంట్ చాలా జనరేట్ కాబోతుంది తెలంగాణలో, స్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బిల్ట్ నౌ అని కొత్త సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. 20వ తేదీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇనాగ్రేట్ చేశారు. దీంట్లో మీకు నిమిషాల్లో ఎంత పెద్ద ఫైల్ అయినా, ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్ పర్మిషన్ అయినా కానీ మాక్సిమం వారు చెప్పేది 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు అంటున్నారు. కాకపోయినా కానీ 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు, గంట లోపల మీకు కంప్లీట్ ఎంత పెద్ద ఫైల్ అయినా లోడ్ అయిపోతుంది. హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఎంత తగ్గించాలనే ఉద్దేశంతో మీరు డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తారు. డైరెక్ట్ గా ఏ డిపార్ట్మెంట్ లో ఉంది, ఎక్కడికి ఉంది, అన్ని కూడా ఆన్లైన్ లోనే వెళ్తాయి. అంతా ఆన్లైన్ లోనే వాళ్ళు చెక్ చేస్తారు. పర్మిషన్స్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తాయి. కాబట్టి నారెట్కో తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి బిల్ట్ నౌ అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డ్రీమ్ హౌస్ సొంతం చేసుకుందామని అనుకునే వారి అల్టిమేట్ చాయిస్ ఒకటే, ది బెస్ట్. హైదరాబాద్ రియాలిటీ రంగంలో లగ్జరీ హౌసింగ్ సెక్టర్ లో ది బెస్ట్ ఏదనే మాటకు ఫస్ట్ గుర్తొచ్చే ఆన్సర్ ఒకటే, అదే వాసవి గ్రూప్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మోడర్న్ మార్వలస్ గా నిలిచే ప్రాజెక్టులను నిర్మించడంలో వాసవికి తిరిగే లేదు. ప్రెజెంట్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు శరవేగంతో కంప్లీట్ చేస్తూ ట్రెండ్ కు తగ్గట్టు కొత్త ప్రాజెక్టులను ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో బెస్ట్ ఏరియాలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోసం అన్వేషించే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా నిలుస్తోంది వాసవి గ్రూప్. ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్ లో బెంచ్ మార్క్ గా నిలిచేవి వాసవి ప్రాజెక్ట్స్. ప్రతి ఏటా కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తోంది. అదే టైంలో సరికొత్త ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ చేస్తోంది. హైదరాబాద్ కు నలుదిక్కులా నలుగురు మెచ్చేలా అందరికి నచ్చే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. సో ఈ రోజు సుజన్ మీడియాతో ఉన్నారు వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అభిషేక్ గారు. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, సూపర్ ఫైన్. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. హౌ డు యూ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? సో ముందుగా ఇరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అండ్ వాసవి గ్రూప్ 1994లో ఎస్టాబ్లిష్ అయ్యి లాస్ట్ ఒక 3 decades నుంచి హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది. అండ్ మా చైర్మన్ విజయ్ కుమార్ గారి లీడర్షిప్ లో మా గ్రూప్ అనేది డే టు డే చేంజ్ మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలాన్ని కొద్దీ మార్పు అనేది ఆర్గనైజేషన్ లో తీసుకొచ్చుకుంటూ విస్తరించుకుంటూ నగరం నలుమూలల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ లో ఈరోజు ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాం సిటీలో. వాసవి సంస్థ మణిహారం లాంటి ప్రాజెక్టులలో మరో జ్యువెల్ చేరిపోయింది. సిటీ నడి ఒడ్డున 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూ తో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ అల్ట్రా స్పేషియస్ మార్వెలస్ ప్రాజెక్ట్ ను 100కు పైగా ఎమ్యూనిటీస్ తో అద్భుతం అనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ని డెవలప్ చేస్తున్నారు. వాసవి సరోవర్ అన్న ప్రాజెక్టు ట్యాగ్ లైన్ ప్రత్యేకత ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acres లోనే చేపట్టాము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అంటే జనరలీ మీరు ఓపెన్ ఏరియా తీసుకుంటే కనుక 10% ఆఫ్ ద ఏరియా ఉంటుందండి ఇక్కడ కూడా మున్సిపల్ రూల్స్ ప్రకారంగా.
సో దీంట్లో 21 acres ఉంటే ల్యాండ్ పార్సల్, 14 acres కన్స్ట్రక్షన్, 6 acres ఈజ్ కంప్లీట్లీ బఫర్ జోన్. సో ఇట్ ఈస్ లైక్ అల్ట్రా స్పేషియస్. వాసవి గ్రూప్ తమ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేర్చేలా సరికొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ సమీపంలో అప్సిగూడ వద్ద వాసవి గ్రూప్ కమర్షియల్ ప్రాజెక్ట్ అయిన వాసవి 1 యొక్క భూమి పూజ రీసెంట్ గా నిర్వహించింది. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలయికే సొంతిల్లు. ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్ కు లోటు రాకుండా, సరైన లొకేషన్ లో బెస్ట్ క్వాలిటీతో ప్రాపర్టీలను డెవలప్ చేయడానికి చక్కని విజన్, వాల్యూస్ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ ను అద్వితీయంగా, అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. చూసేందుకు అందంగా, ఉండేందుకు విలాసంగా, కస్టమర్లను కట్టిపడేసేంత అద్భుతంగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం నిఖిలాకు మాత్రమే సాధ్యం. మోకిలాలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 15 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధమవుతోంది. షార్ట్ టైం పీరియడ్ లోనే హైదరాబాద్ బిల్డర్స్ లో వన్ ఆఫ్ ద టాప్ బిల్డర్స్ గా అయ్యారు నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్. మోకిలా అంటే నిఖిల, నిఖిల అంటే మోకిలా అనే విధంగా మోకిలాలో పలు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ విజయవంతంగా పూర్తి చేశారు. సో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కూడా హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ MD వి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? సో రాయల్ పెవిలియన్ మీకు హ్యాండ్ ఓవర్ స్టేజ్ కి వచ్చేసింది సార్, దాని విశేషాలు చెప్తారా? రాయల్ పెవిలియన్ శరవేగంగా అన్ని రకాల హంగులతో కంప్లీట్ చేసుకుని బ్లాక్ ఏ ని ఈ మార్చి 30వ తారీఖున ఉగాది సందర్భంగా హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేశాము. అలాగే బ్లాక్ బి ని కూడా మే మంత్ లో హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేస్తున్నాము. మన స్పెషాలిటీ అంటే బ్లాక్ కన్నా ముందే క్లబ్ హౌస్ కంప్లీట్ చేస్తాం. క్లబ్ హౌస్ కి అన్ని రకాల హంగులు దిద్ది రెడీ పెట్టడం జరిగింది. అలాగే అదర్ ఎమ్యూనిటీస్, ప్లాంటేషన్ కానివ్వండి, అదర్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, అన్ని కూడా కంప్లీట్ చేసి రాయల్ పెవిలియన్ ని కస్టమర్లకి అన్ని హంగులతో హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేశాం. సార్ లొకేషన్ అండ్ కనెక్టివిటీ వైజ్ చూసుకుంటే ఇప్పుడు నియోపోలిస్ చాలా షార్ట్ డిస్టెన్స్ 10 minutes డ్రైవ్ లోనే రీచ్ అవ్వచ్చు. అలా చూసుకుంటే ఇంకా ఏం హైలైట్స్ ఉన్నాయి? మోకిలా ఇప్పుడు అన్నిటికీ కూడా అతి చేరువలో ఉందమ్మా. మనకి నియోపోలిస్ 10 minutes డ్రైవ్. నియోపోలిస్ లో ఎన్నో ఇంటర్నేషనల్ అలాగే నేషనల్ లెవెల్ సంస్థలు వచ్చి ఆల్రెడీ ఆఫీసులు, తర్వాత బిల్డింగ్స్ కట్టడం జరుగుతుంది. 25 లో ఫస్ట్ టవర్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కమర్షియల్ టవర్. ఒకసారి నియోపోలిస్ లో కనుక ఆఫీస్ స్పేస్ లాంచ్ స్టార్ట్ అయితే మోకిలాకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. నియోపోలిస్ తో పాటు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా 15 minutes దూరంలోనే ఉంది. అలాగే కొత్తగా మన గవర్నమెంట్ తలపెట్టినటువంటి ఆక్షన్ ఏదైతే అనౌన్స్ చేశారో 400 ఎకరాలు కంచి గచ్చిబౌలి, అది కూడా మోకిలాకి ఒక 15-20 minutes దూరంలోనే ఉంటుంది. సో వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే మోకిలాకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఎవరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా ROI మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పొందే అవకాశాలు ఉంటాయి. కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేసుకునే ప్లేస్ మోకిలా. మీరు విమెన్స్ డే రోజు HCSC అండ్ పోలీసు వాళ్ళు నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్ దాంట్లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అండ్ దాని గురించి కూడా షేర్ చేసుకోండి సార్. చాలా సంతోషకరమైన విషయం ఇదైతే. ఆ రోజు నిఖిల కన్స్ట్రక్షన్ దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తూ మేము కూడా చీకటితో లేసి సంస్థ సభ్యులందరూ కూడా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి అన్ని రకాల సపోర్ట్ ని అందించి, అలాగే కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా మన మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా మేమంటూ కూడా జ్ఞాపకం కూడా తీసుకోవడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం అది ఉమెన్స్ డే రోజున. అలాగే తదుపరి జరిగినటువంటి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసి మేము కూడా దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నాం. సిటీ అభివృద్ధితో పాటు సెక్యూరిటీకి కూడా సంస్థగా, ఎంప్లాయీస్ గా, అలాగే మా ఇండివిజువల్ గా మేమందరం కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ బిల్డ్ నవ్ అని ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది సార్. సో ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు బిల్డర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నారు? డెఫినెట్ గా అమ్మా, ప్రజెంట్ గవర్నమెంట్ ఈ బిల్డ్ నవ్ అనే యాప్ ని డెవలప్ చేసి బిల్డర్స్ కి మరింత తొందరగా పర్మిషన్స్ గానీ ఎన్ఓసీలు గానీ ఇవ్వాలనే సదుద్దేశంతో దాన్ని చేయటం జరుగుతుంది. ఇది కూడా మంచి ఫలితాలనిచ్చి బిల్డర్లందరూ కూడా మంచిగా ఉపయోగపడేటట్టు ఉంటుందని ఆశిద్దాం.
పర్ఫెక్ట్ లొకేషన్, బెస్ట్ బ్రాండ్ వాల్యూ, హెల్తీ ఎన్విరాన్మెంట్, క్వాలిటీ కన్స్ట్రక్షన్, మార్వెలస్ డిజైన్, ఇన్ని చాయిస్లు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే చోట విల్లా అంటే అందమైన రేపటికి ఆనందంతో స్వాగతం పలకడమే. కానీ విల్లా కావాలంటే ఎంతో కొంత రాజీ పడాల్సి వస్తుంది. రాజీ అన్న మాటే లేకుండా ప్రతి ఒక్క కలను నిజం చేసే రియాలిటీ ఆర్గనైజేషన్ రాధే కన్స్ట్రక్షన్స్. సిటీలో కోరుకునే బెస్ట్ విల్లా అన్న మాటకు అర్థంగా నిలిచేలా రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ రాగా విల్లాస్. సువిశాలమైన విల్లాలో ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలికేలా కొల్లూరు సమీపంలోని వెలిమల వద్ద రాగా విల్లాస్ సిద్ధమవుతోంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికే ప్రాపర్టీస్ సొంతం చేసుకున్న వారంతా రాధే సంస్థ తమ కలను నిజం చేసిందని ఆనందంతో చెప్తున్నారు. ప్రతి స్టేజ్ లోనూ ప్రతి కస్టమర్ 100% సంతృప్తి చెందేలా కేర్ తీసుకోవడమే రాగా విల్లాస్ ను అందరి ఫేవరెట్ గా మార్చింది. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ORR ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరులో ఉన్న వెల్లిమల అనే ఏరియాలో ఉన్నా. రాధే కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసిన రాగా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లోకి మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న మోడల్ విల్లా దగ్గరకు వచ్చేసాం. యాజ్ ఏ కస్టమర్ గా నేను ఇప్పుడు వెళ్తున్నాను. కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఏదో మీకు కూడా తెలుస్తుంది, వచ్చేయండి. సో స్టార్టింగ్ మనకి సెపరేట్ లివింగ్ ఏరియా, చిన్న లివింగ్ ఏరియా లాగా అనమాట. క్యూట్ అండ్ స్మార్ట్ గా ఉంది, యాక్చువల్ గా చాలా బాగుంది. ఇప్పుడైతే మెయిన్ హాల్ లోకి ఎంటర్ అయిపోయాము. ఇంత లావిష్ గా ఒక విల్లాని రీసెంట్ టైమ్స్ లో అయితే నేను చూడలేదు. సో ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలోకి అడుగు పెట్టేసాం. సో ఈ ఏరియా కూడా నాకు తెలిసి త్రూ వాక్ చేయడానికి చుట్టూరా సరిపోతుంది అనుకుంటా ప్లేస్ కూడా. డైనింగ్ ఏరియా నుంచి డైరెక్ట్ గా ఆపోజిట్ లోనే మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేశాడు ఫస్ట్ ఫ్లోర్ కి. సో లిఫ్ట్ నుంచి మనకి రాగానే ఇక్కడ ఒక వాష్రూమ్ అరేంజ్ చేస్తున్నారు. సో ఇదైతే నాకు చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా లావిష్ గా కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం మెయిన్ ఏరియాలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఏదంటారా, మన అమ్మాయిలందరూ యుద్ధాలు దాని మీద ప్రాక్టికల్స్ చేసే ఏరియా అన్నమాట ఇది. అదే మన కిచెన్ ఏరియా. నీట్ గా ఉన్న కిచెన్, ఆర్గనైజ్డ్ కిచెన్, ఇంత లెంత్ ఉన్న కిచెన్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఈ కాలంలో? చాలా చోట్ల ఆలోచిస్తుంటాం మైక్రోవేవ్ ఎక్కడ పెట్టాలి, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి అని. ఇక్కడ బాధలేదు, దేనికి దానికి సపరేట్ గా ప్లేసెస్ అనేవి ఇచ్చేసారు. ఏకదమ్ ఉంది కిచెన్, అయితే చాలా నచ్చింది. కిందంతా చూసేసాం కదా, ఇక్కడ మనం లిఫ్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు పైకి వెళ్ళి పైన ఎలా ఉందో చూద్దాం. కింద చూసింది హాఫ్ మాత్రమే. ఇక్కడ ఎంటర్ అవ్వగానే పీస్ ఆఫ్ మైండ్ వేరే లెవెల్లో ఉంది. యాక్చువల్లీ ఇక్కడ సపరేట్ మళ్ళీ లివింగ్ హాల్ ఉంది. సో పైన మాస్టర్ బెడ్రూమ్ కి అయితే మనం ఇప్పుడు వచ్చేసాము. కింద చూసింది శాంపుల్ మాత్రమే అనిపిస్తుంది నాకు ఇది చూసిన తర్వాత. ఇది చూస్తే చాలా ఫ్రీగా ఉంది బెడ్రూమ్ అయితే. పైన ఉన్నదైతే ఫస్ట్ ఫ్లోర్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వస్తాను. సపరేట్ గా స్టడీ ర్యాక్స్ అనేది ఇక్కడ కంపల్సరీగా ప్రొవైడ్ చేశారు. ఎవ్రీ రూమ్ లో మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా చూడండి, పిల్లలకైతే ఇంకా పెద్దదిగా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాం. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా హోమ్ థియేటర్. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఇది 4 BHK విల్లా విత్ మన హోమ్ థియేటర్ వచ్చిందని. ఇది లాస్ట్ బెడ్రూమ్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సో పైన ఉంటారు కాబట్టి పీస్ఫుల్ గా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. సో ప్రైస్ లో అయితే నో ఇష్యూ, మన బడ్జెట్ లోనే విల్లా అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సుఖం, సంతోషం, సౌకర్యం, ఈ 3 కలగలిసి ఉన్నదే అద్భుతమైన నివాసం. అన్ని సౌకర్యాలున్న చోట ఎమ్యూనిటీస్ కి లేటు లేదు అనిపించేలా కోర్ సిటీలో ప్రాపర్టీ అంటే అది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా ఒప్పుకొని తీరాల్సిందే. ఇంతకు మించి ఇంకెక్కడా చూడలేము అనిపించేంత అల్టిమేట్ గా డ్రీమ్ హోమ్ ఉండాలని కోరుకునే వారి ఆకాంక్షలను నిజం చేసేలా భాగ్యనగరంలో ఓ కొత్త సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. హార్ట్ ఆఫ్ ద సిటీ అయిన హైటెక్ సిటీలో సైబర్ సిటీ ప్లాన్ చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ విల్లా ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ విల్లా వర్డే. గ్రీన్ హిల్స్ రోడ్ లో 13 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో 89 హై ఎండ్ విల్లాస్ ఉంటాయి. అద్భుతమైన ఆర్కిటెక్చరల్ డిజైన్ తో, ఎమ్యూనిటీస్ తో ప్రతి విల్లాను ఓ మోడర్న్ మార్వెల్ అనేంత గ్రాండ్ గా డిజైన్ చేసింది. విల్లా కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా హైటెక్ సిటీలోనే మీ డ్రీమ్ విల్లా సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తుంది సైబర్ సిటీ బిల్డర్స్. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్ బిల్డర్స్ లో వన్ ఆఫ్ ద టాప్ బిల్డర్స్ గా సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు ఉన్నారండి. సో ఎట్ ప్రెసెంట్ మనము ఆపరేషన్ డైరెక్టర్ శ్రీవర్ధన్ గారితో ఉన్నాము. సో ఆయన అడిగి సైబర్ సిటీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. హలో సార్, హౌ ఆర్ యూ? I'm doing very well. Yes. న్యూ ప్రాజెక్ట్ గురించి చెప్తారా? విల్లా వర్డే అని చెప్పేసి న్యూ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. So we have a new project. మనకి 13.4 acres లో we are having 89 villas in this project, and it's quite a luxurious project. And considering general villa development la kaakunda ఇది కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాము. And we also have close to an acre of lung space and open space inclusive of the clubhouse in the project. And we've also given a lot of special amenities in the project, and we've designed it in a complete green theme. Villa Verde basically means, villa means a house, and Verde means green in Italian. So the entire concept revolves around greenery, facade greenery, and basically plants which are fusing with architecture. So that is the concept in which we've developed this project, and very soon we're going to be launching the project. ఓకే సార్, ఇప్పటి వరకు సైబర్ సిటీ అనేది మనకి రెసిడెన్షియల్ లోనే చేశారు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రీమియం కూడా టేకప్ చేస్తున్నారు. సో నాకు ఆ డీటెయిల్స్ కూడా చెప్తారా? So Cyber City ముందు నుంచి కూడా we're always into the mid segment residential premium housing. We've always been anywhere between 1500 to 2000 square feet kind of a project. Either if we take Kokapet, which is Westbrook, we have a project there, and Oriana also a similar kind of a product. Of late, Cyber City as a group, we are entering into new commercial buildings in a large scale, and we're also getting into premium luxury housing that is going to start from 2500 square feet all the way to 4500 square feet. Basically, the sites that we have right now, most of them are in the CBD and in most premium locations, which demands for the sizes that we're looking for and our entry into the premium luxury sector. సో యంగ్ జనరేషన్ గా మీరు సైబర్ సిటీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సార్. సో మీరు ఏ ఇయర్ లో ఎంటర్ అయ్యారు, అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మాతో షేర్ చేసుకుంటారా? I have actually come back from America. I was studying in America business economics. I've come back in 2012 after a couple of years in our other companies. I started working in Cyber City in 2014, so it almost marks close to about 10 years in this particular industry. It was a great uphill experience for me. As soon as I came back from college, about 6 to 7 years I was on ground looking at the execution, learning everything from the ground up. Once that got done, I'm now involved into coordination of design and supply chain as well of the entire company and the group. ఓకే సార్. కలర్స్ ఆర్ సిగ్నేచర్స్ ఆఫ్ ద లైఫ్. నిజం, ప్రకృతి చేసిన అందమైన సంకేతమే రంగులు. వర్ణరంజితమైన పరిసరాలు మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి, ప్రతి రోజును ఆనందమయంగా చేస్తాయి. మీకు నచ్చేది, మీరు మెచ్చే రంగులు ఏవైనా సరే వాటిని మీ కళ్ల ముందుంచి మీరు ఇష్టపడే కట్టుకునే ఇళ్లు, ఆఫీసులను మరింత అందంగా మార్చడం టెక్నో పెయింట్స్ కే సాధ్యం. రియాలిటీ రంగంలో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లకు పేరొందిన ప్రాజెక్ట్స్ కు రంగుల దిన ఘనత టెక్నో పెయింట్స్ దే. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం గ్రాండ్ లెవెల్లో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ప్రెస్టీజ్ హైఫీల్డ్. దీనికి సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలందించింది టెక్నో పెయింట్స్. యూనిక్ ఫీచర్స్ తో అల్టిమేట్ లుక్ వచ్చేలాగా ఈ ప్రాజెక్ట్ కు రంగులద్దిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. Hello everyone. Today I'm here to talk about a brand that has become a synonym for excellence in paints and painting services. That is Techno Paints. And what better way to showcase their greatness than by sharing a real success story. Behind me is the Prestige Highfields, a stunning marvel by the Prestige Group. Let me tell you why this project is a testament to Techno Paints' capabilities and trustworthiness. This project includes 2,356 flats with incredible 7 million square feet of internal area and 4 million square feet of external area painted to perfection. But here is what makes it even more remarkable. Techno Paints achieved this during the challenging times of the pandemic. And what about manpower shortage? Not for Techno Paints.
They've deployed a daily workforce of 350 and even arranged extra transport facilities to ensure the work never stopped. The exteriors feature a rugged rustic texture finish using their Ecomate product. Inside, the walls shine with wall care and classic emulsion, giving every space a premium feel. So, why should builders and homeowners choose Technopaints? The answer is simple. No cost overruns, no time delays, and most importantly, uncompromising quality. Builders trust them because they deliver on every promise every single time. Technopaints is not just about today, it's about tomorrow. With a dedicated R&D team, they're always ahead in the market, expanding their product portfolio. And guess what? In 2025, they're all set to launch a new game-changing product. Innovation is at the heart of Technopaints. They are making strides in every city, redefining what it means to excel in the painting industry. From small homes to mega projects like this, Technopaints delivers nothing but excellence. Next time you think of paints, think of Technopaints. Because they don't just paint walls, they paint dreams. Technopaints, right choice in colors. We supply, we apply. కట్టడాలకే కాదు భావి భారత యువత జీవితాలను సైతం వర్ణరంజితంగా మార్చడానికి టెక్నో పెయింట్స్ కృషి చేస్తోంది. పెయింట్స్ రంగంలో రాణించాలని ఆసక్తి ఉన్న యువతను ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయాలని సంకల్పించింది టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ ఎక్స్క్లూజివ్ ఫ్రాంచైజ్ ఛాన్సెస్ అందిస్తుంది. మీ డిస్ట్రిక్ట్ లో ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడానికి ఇది బెస్ట్ టైం. హైయెస్ట్ ROI ఇన్ లెస్ దాన్ ఇయర్, ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రైసింగ్, మీకు మోర్ ప్రాఫిట్స్ ఇవ్వడానికి అండ్ కాంప్రహెన్సివ్ సెటప్ సపోర్ట్, మార్కెటింగ్ అండ్ ట్రైనింగ్ అన్ని కూడా మేము అందిస్తాము. ఆల్సో ఎక్స్క్లూజివ్ టెరిటరీ రైట్స్ సో దట్ మీ ఏరియాలో ఓన్లీ మీకు మాత్రమే టెక్నో పెయింట్స్ ఫ్రాంచైజ్ ఉండేలాగా. 23+ years ఎక్సలెన్స్ తో టెక్నో పెయింట్స్ ఇండియన్ పెయింటింగ్ ఇండస్ట్రీని ట్రాన్స్ఫార్మ్ చేసింది. 5,000+ skilled painters, world-class manufacturing units and 1,000+ mega projects మన స్ట్రెంత్. ఎందుకు టెక్నో పెయింట్స్ చూస్ చేసుకోవాలి? It's a legacy of innovation and quality and top builders, architects and interior designers trust చేసే ఒక బ్రాండ్. ఇప్పుడు expanding rapidly. So join now and be the part of our success story. Techno Paints ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఒక golden opportunity to grow, succeed and build something everlasting. Contact us today and own your exclusive franchise. విరిసే పువ్వు అందం, పెరిగే మొక్క అందం, నీడనిచ్చే చెట్టు అందం, పచ్చటి పరిసరాలు ఉంటే అందం, అంతులేని ఆనందం. రోజంతా బిజీగా నడిచే లైఫ్ లో అలా పార్క్ వరకు వెళ్ళొస్తే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. అదే ఇంటి పరిసరాలే పార్క్ లా ఉంటే, మనం ఉండే చోట ఉద్యానవనంలా ఉంటే అంతకు మించి ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ యూనిక్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి అన్విత గ్రూప్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పార్క్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసింది. నగరంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమైన మేడ్చల్ ఏరియాలో అన్విత గ్రూప్ అన్విత పార్క్ సైడ్ ప్లాన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లోని ప్రతి విల్లాకు బ్యాక్ యార్డ్ లో పార్క్ ఉండే విధంగా డిజైన్ చేసింది. పిల్లలను గ్యాడ్జెట్స్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలాగా యూనిక్ థీమ్ తో డెవలప్ చేస్తున్నారు. దేశంలో ఇంతవరకు ఇలాంటి థీమ్ తో ప్రాజెక్ట్స్ డిజైన్ చేసిన ఏకైక సంస్థ అన్విత గ్రూప్. ఈ ప్రాజెక్ట్ భూమి పూజ రీసెంట్ గానే జరిగింది. ఈ ఈవెంట్ కు రియాలిటీ రంగ ప్రముఖులు, అన్విత గ్రూప్ అభిమానులు భారీగా హాజరయ్యారు. యాభై ఎకరాల భారీ విస్తీర్ణంలో ఆధునిక జీవనానికి కావాల్సిన అన్ని సౌకర్యాలతో అత్యున్నత ప్రమాణాలతో అన్విత పార్క్ సైడ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేయనున్నారు. విశాలంగా, అందంగా, ఆధునిక డిజైన్ తో విల్లాలను తీర్చిదిద్దేలాగా ప్లాన్ చేశారు. ప్రతి విల్లాకు ప్రత్యేకమైన ప్రైవేట్ గార్డెన్ ఉండడంతో రెసిడెంట్స్ అంతా కూడా ప్రకృతితో మమేకమై అవకాశం, ప్రశాంతమైన వాతావరణం అందుబాటులో ఉంటుంది. విల్లా లైఫ్ స్టైల్ ఇష్టపడే వారికి మునుపెన్నడు లేని రీతిలో ప్రైవేట్ గార్డెన్ అనే యూనిక్ కాన్సెప్ట్ తో న్యూ ఏజ్ విల్లాస్ డెవలప్ చేయనుంది అన్విత గ్రూప్. విల్లా అంటే లావిష్ లైఫ్ స్టైల్ కే కాదు, హెల్దీ ఎన్విరాన్మెంట్ సైతం ఉండాలన్న అన్విత గ్రూప్ సరికొత్త ఐడియాలతో అన్విత పార్క్ సైడ్ విల్లా లాంచ్ చేసింది. ప్రశాంతమైన, సురక్షితమైన జీవన శైలిని, ఆధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన నివాస శైలిని పరిచయం చేస్తోంది. రియాలిటీ సెక్టార్ సంస్థ సమాచారంతో మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సృజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.